ప్రియమైన పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువా, వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రకటిస్తుండగా వీక్షించే బిడ్డల్ని, నీ దాసుని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము రే. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నిన్నటి పగలు ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారులారా అని హెడ్డింగ్ పెట్టుకుని 3 సబ్జెక్టులు 3 పూటల ధ్యానం చేశాం. మత్తయి సువార్త 23వ వచనం 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయం అనగా న్యాయమును, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ప్రభు శాస్త్రులు వేషధారులైన శాస్త్రులతోటిని, పరిచయులతోటి ఏమంటున్నాడంటే, వీళ్ళు పంటలు, ఇజ్రాయేలీ దేశంలో పంటలు పుదీనా, రెండోది సోపు, మూడోది జీలకర్ర. ఈ 3 పంటలు ఇజ్రాయెల్ దేశంలో బాగా పండిస్తారు. ప్రపంచ దేశాలకి దీన్ని ఎక్కువ వాళ్ళు వాడుతూ ఉంటారు. పుదీనా అనేది మరి అది మసాలా సరుకుల్లో కూడా వాడతారు. మరి ఈరోజు వీళ్ళు తయారు చేయాలి. ఆ పుదీనా ఆకుని కోట్ల సంఖ్యలో దొరుకుతున్నాయి. సోపు కూడా అంతే. మన వాటికి సోపు గింజలు పళ్ళెములు వేసినవి, నోటికి రుచిగాను దుర్వాసన రాగుతాయి. ఇక జీలకర్ర గురించి చెప్పక్కర్లేదు. నిత్యము ఉపయోగించేటువంటి దినుసు. అందుకు ఈ 3 పుదీనా పంటలను 10వ భాగం ఇస్తున్నారు వీడు. సోపు పంటలను 10వ భాగం ఇస్తున్నారు. జీలకర్రలను 10వ భాగం ఇస్తూ 10వ వంతు చెల్లిస్తున్నారంట తీసుకొచ్చి. ఆహా, ఎంత భక్తి కలిగినటువంటి వారు! ఇంత భక్తి కలిగిన వారు పండిన పుదీనాలోను, వారు సోపులోను, జీలకర్రలోను ఇంత 10వ భాగం చెల్లిస్తున్నారని ప్రజలు అనుకుంటారు. కానీ యేసు ప్రభు వారు ప్రజలకున్నట్టుగా ఆయన ఆలోచించేవాడు కాదు. ప్రజలు అనుకున్నట్టుగా ఆయన ఆలోచించేవాడు కాదు. అందరూ దేవుడై ఉన్నాడు. మనం రహస్యంగా దేన్ని చేయలేకపోతున్నామో,
పబ్లిక్గా దేని చేయలేకపోతున్నామో, రహస్యంగా దేని చేస్తున్నామో ఆయన దానిని బయట పెట్టే దేవుడై ఉన్నాడు. అందుకే శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఇస్తున్నారు. పుదీనాలోను, సొప్పులోను, జీలకర్రలోను, పంటలో 3 ఇట్లో 10 భాగాలు ఇస్తున్నారు. అయితే మీరు న్యాయం, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏమండి, న్యాయం లేదు, వాళ్ళకు ఒక రకమైన తీర్పు, పరదేశులకు ఒక రకమైన తీర్పు, అంగుబలం ఉన్న ఒక రకమైన తీర్పు, జనబలం ఉన్నవాడికి ఒక రకంగా. శాస్త్ర పరిచయదారా, మీ దగ్గరకు వచ్చిన వారికి మీరు అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు. మీరు న్యాయమును విడిచిపెట్టేశారంటే దేవుడు న్యాయాధిపతి కలిగినటువంటి దేవుడు. ఆ నరుని ముఖాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఆయన మనుషులెవ్వరికి భయపడేవాడు కాదు. అందుకే న్యాయాన్ని పెట్టారు. రెండోది, కనికరం అనేది అసలు లేనే లేదు. మీ జీవితాల్లో ధర్మశాస్త్రములో 10వ భాగం వంతు చెల్లిస్తున్నామని చెప్పుకునే మీరు కనికరము మీ జీవితంలో లేదన్నాడు. ఒకసారి యేసు ప్రభు వారి శిష్యులు మరి ఉండగా కొందరు వచ్చి శిష్యులతో అన్నారు, యేసు ప్రభు వారి శిష్యులతో, ఏమయ్యా, మీ సేవకుడు వేశ్యలతోటిని, పాపతోటి, సుంకర్లతోటి కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని వాళ్ళు మాట్లాడారు. దానికి ప్రభువారు ఏమన్నాడంటే, ఆరోగ్యము కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు, ఆరోగ్యం లేని వాడికి వైద్యుడు అవసరమని ప్రభు సెలవు ఇచ్చాడు. అందుకు చూసినట్లయితే ఈ కనికరము అనేది లేకుండా పోయింది. కాబట్టి వారి జీవితాల్లో కనికరం అనేది లేదు. యేసు నేను బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. నేను కోరే దేవుడు కాదు, నేను కనికరాన్ని కోరే దేవుడు. నేను న్యాయాన్ని ప్రేమించే దేవుడను. విశ్వాసమును విడిచిపెట్టేశారు. అసలు విశ్వాసం అనే మాటే లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, అతడు వెనక్కి తీసే సంతోషం ఉండదన్నాడు. ఏమండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాలి. విశ్వాసం మూలము కానిది ఏదో అల్పమని వాక్యం చెలవిస్తుంది. అందుకే విశ్వాసం అయిపోయినటువంటి పరిస్థితులు. 3 ఇస్తున్నారు, 3 విడిచిపెట్టేశారు. సోపులో 10వ భాగం ఇస్తున్నారు, పుదీనాలో 10వ భాగం ఇస్తున్నారు, జీలకర్రలో 10వ భాగం ఇస్తున్నారు. కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. వాటిని మానక 10వ భాగం గురించి కొత్త నిబంధనలో ఎక్కడ ఉందా అచ్చు. కొత్త నిబంధనలో 10వ భాగం, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అపోస్తులు ఎక్కడ 10వ భాగం ప్రస్తావించారు. వారికి కలిగిన స్థిర ఆస్తులు అమ్మి ఇచ్చారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. దేవునికి
అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం. దేవుడే వస్తే దేవుడికి ఇస్తున్న వాళ్ళు ఉన్నారా? దేవుని సేవకులకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. ఏమండి, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లే అని ఇప్పుడు సెలవిచ్చాడు. గిన్నెడు సన్నీళ్ళు ఈ చిన్న పిల్ల నా బిడ్డలకి ఇస్తే ప్రతిఫలాన్ని పోగొట్టుకోరన్నారు. దేవుని సేవకులకి ఇస్తే నువ్వు దేవుడికి ఇచ్చినట్టే. ప్రియ, అందుకు చూసినట్లయితే భాగం గురించి ఎక్కడైనా ఉందంటే ఇదిగో కొత్త నిబంధన యేసు ప్రభు వాటిని మానక, పుదీనా 10 వంతు ఇవ్వండి, జీలకర్రలో 10 వంతు ఇవ్వండి, వాటిని మానవద్దు. ఏమండి, చాలా మంది దశమ భాగాల విషయంలో స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోరు. ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఒక నెల దశమ భాగం తర్వాత బాబోయ్ ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నామా అనుకుంటారేమో. అందులో దశమ భాగం ఎవరిదంటే నీది కాదు, దేవుని సొమ్మది. అది యెహోవా సొమ్ము అన్నాడు. నీకు నెలంతా దేవుడు కష్టపడుకుంటానికైనా, ఉద్యోగానికి వెళ్ళడానికైనా, వ్యాపారం చేసుకోవడానికైనా, నువ్వు మంచం మీద నుంచి కాలు బయట పెట్టి పగలు 12 గంటలు అంత కష్టపడుకుని ఇంటికి క్షేమంగా వచ్చి అది దేవుని కృప కదా. ఏమండి, మంచం మీద నుంచి లెగలేని పరిస్థితి, నువ్వు కష్టపడడానికి దేవుడు ఇచ్చినటువంటి దశ యెహోవా సొమ్ము. ఆయన సొమ్ము ఇవ్వడానికి ఏంటంటే, ఆయన సొమ్ము ఆయన వెకాడతామంటే మీరు దొంగలతో సమానం అన్నాడు. మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తానే ఉన్నారు. 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణ ఇవ్వకుండా దొంగిలిస్తానే ఉన్నారన్నాడు. అంటే దొంగలు పరలోకానికి చేరరా? ఏమండి, దొంగలు పరలోకంలో ప్రవేశించరు కదా. మరి మనము దేవుని పిల్లలమై దేవుని సొమ్ము దొంగిలించేవారుగా ఉంటే యోధా ఇస్కరియోతు దొంగిలిస్తూ ఉన్నాడు. వాడు ఉరిపెట్టుకుని చనిపోయే వాక్యం ఉంది. వాటిని మాక దశమ భాగం ఇవ్వడం మానక వీటిని చేయవలసి ఉందేమో, వీటిని చేయాలి. వాటిని అనకూడదు. పుదీనా దశమ భాగం ఇవ్వడంలో అనకూడదు. వీటిని చేయవలసి ఉండేను, వాటిని ఇస్తూ చేస్తూ ఉండాలి. అందులైన మార్గదర్శకులారా, మీరు ఎటువంటి వారంటే దోమలు లేకుండా ఉండునట్లు ఒడియగట్టి ఒంటెను మింగువారు మీరే. చూసే వాళ్ళకి చక్కగా వడిగట్టేస్తున్నారు, దోమ కూడా లేకుండా. వేషధారులను ఏమన్నాడంటే, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోకుండా నీ ఎదుటివాని కంటిలో ఏమండి నలుసును తీయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఈ నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు స్పష్టంగా కనపడుద్ది. ఈ వేషధారులు కళ్ళల్లో పెట్టుకుని వారి జీవితాల్లో అభ్యంతరాలు, ఆటంకాలు ఎదుట పెట్టుకుని ఏదో చిన్న తప్పు చేస్తే, చిన్న పొరపాటుని, ఆ మాటని నీ కంట్లో దూలం కంట్లో ఉన్న నలుసే నీకు అలా పడితే నీ దూలం ఎలా కనపడదు? దూలం లాంటి నీ అతిక్రమము, లాంటి నీ అవిధేయత, దూలము లాంటి నీ యొక్క భక్తిహీనత. అందుకని వేషధారి ముందు నీ కంటి దూలాన్ని తీసుకో, ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసు నీకు స్పష్టంగా కనపడద్దని ప్రభువారు చెప్పారు. అందుకని శాస్త్రుల పరీక్షలు ఎటువంటి అంటే, దోమ లేకుండా ఒంటిని మింగువారు మీరే. దోమ ఎక్కడ? దోమని ఒంటి మనుషులందరూ చూస్తుండగా
దోమ కూడా కంటికి కనిపించనిటువంటి లేకుండా వీళ్ళు ఎంత పరిశుద్ధులండి, ఎంత భక్తులండి, ఎంత ప్రార్థనాపరులండి, ఇటువంటి ఆహా అనుకునే విధముగా మీరు మనుషులకు కనిపిస్తారు. మీరు కనిపించకుండా గొట్టెలని మింగేస్తారు. ఏమండి, కనబడకుండా దోమ కూడా మా నోట్లోకి కడుపులోకి వీల్లేదన్నట్టుగా ఉంటారు. పక్కకి వెళ్ళిన తర్వాత ఒంటిని సైతం కూడా మింగేసేటువంటి మహానుభావులు ఈ రోజుని క్రైస్తవ సమాజాల్లో, క్రైస్తవ సంఘాల్లో మనం ఎంతమందిని చూడట్లేదు అండి. దోమని గురించి దేవుడు అన్నాడు, నేను కోప్పడినట్లయితే లోకములో జీవాత్మ నశించిపోద్ది అన్నాడు. ఈ రోజుని భూలోకములో నశించిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి దైవజనుడు ఇశ్రాయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దైవజనుడు ఇశ్రాయేలు ద్వారా, ప్రవక్త ద్వారా 5వ అధ్యాయం 13వ వాక్యంలో, నా కోపము తీరును. ఈరోజు కరోనా విజృంభిస్తూ ప్రపంచ దేశాలను, కార్పొరేట్ నగరాలను, మహానగరం, మున్సిపాలిటీలను, టౌన్లను, పల్లెటూర్లను పంచాయతీ ముంచుకుంటా వస్తుందంటే నా కోపం దేవుని కోపం. మానవ దేవుని మాటను లెక్క చెయ్యకుండా, మానవుడు దేవుడంటే భయపడకుండా ఏమండి జీవిస్తున్నారు. వారి మీద నా ఉగ్రత తీసుకుని దార్చుకుందును. యెహెజ్కేలు 5వ అధ్యాయం 13వ వాక్యంలో, వారి మీద నా ఉగ్రతను తీర్చుకుందును. ప్రపంచ మానవాళి ఏమండి మీద దేవుని కోపం రగులుతున్నటువంటి సమయం. ప్రార్థనలు చేస్తే ఆగే టైం కాదు ఇది. వేషధారి ప్రార్థనలు చేసి సైకిల్లో అందరికి మనుషులు కనపడేలాగా అల్లరల్లరి చేసింది ఆగే టైం ఏది? నువ్వు వేషధారి ప్రార్థన చేసే కోలేదు వైరస్ బయటపడతాం. ప్రార్థనలు చేసేసాము, ప్రార్థనలు చేసి ఆగే టైం కాదు ఇది. ప్రతి దండన దినాలు 10 సార్లు చెప్తున్నాడు. దినాలు నెరవేర్చే కాలం ఇది. దేవుని ఉగ్రత భూలోకంలో ప్రజల మీదకి దిగుతున్న టైం. అందుకే అన్నాడు, నా ఉగ్రతను తీసుకుని నన్ను ఓదార్చుకుందును. దేవుడు నేను వారి మీద నా ఉగ్రతను తీసుకుని కాలమున యెహోవానై నేను ఆసక్తి కలిగిన వాడై ఇలాగ నా ఉగ్రత ప్రపంచమంతా కూడా బయలుదేరింది. నేను యెహోవానని ప్రపంచమంతా నేనే దేవుడిని తెలుసుకునేలాగన అని చెప్పి ఇంకొక మాట మీకు అద్భుతమైన మాట 5 ఉంది. 7వ వచనంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఇవ్వడు అంటున్నాడు, నరపుత్రుడా ప్రకటించుము. నరపుత్రుడా ఉన్నది ఏమండి, ఆనాడు ఒక దేశానికి కానీ ఈనాడు ప్రపంచానికి, ఆనాడు ఒక దేశానికి కానీ ఈనాడు ప్రపంచానికి అంతము వచ్చి ఉన్నది. నలుదిక్కుల ప్రపంచమునకు అంతము వచ్చే ఉన్నది. నలుదిక్కుల ప్రపంచానికి అంతము వచ్చి ఉన్నది. ప్రియులారా, 5వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దురదృష్టము సంభవించుచున్నది. అదృష్టాన్ని నవ్వుకున్న మానవుడు, గాదుకి బలపరిచే మానవుడు, గాదుకి అదృష్టం అంటే బైబిల్ భాషలో అదృష్టాన్ని పూజ చేసి నైవేద్యములు అర్పించి హారతి కర్పూరాలు అర్పించేటువంటి మానవుడు దురదృష్టం ఎదుర్కోవలసి వచ్చింది. ఏమైంది? ఈ రోజుని దాదాపు 5 నెలల బట్టి మొత్తం అన్ని మతాలు కూడా యజ్ఞయాగాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, జపతపాలు చేస్తున్నారు.
ఏమండి, కేసులు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా చెప్పండి? ఏమీ తరిగే పరిస్థితులు లేవు. ఈ ప్రపంచంలో ఉన్నారు కదా క్రైస్తవులు, ప్రవక్తలు, అబ్బో ఏమండి చెప్పేవాళ్ళు, ప్రవచనాల వాళ్ళు, ఏమండి పాస్టర్లు అయితే చూసినట్లయితే నాకు దేవుడు బయలుపరిచాడు, ఇది చేశాడు అది చేశాడని చెప్పేవాళ్ళు. ఈ రోజుని కరోనా ఎప్పుడు కట్టడవుద్ది, ఎలా కట్టవుద్ది అని ఒక్క మాట చెప్తున్నారా? దేవుడు మాట్లాడడం మానేశాడా? దేవుడు మాట్లాడడం మానేశాడా? ఆయన ఒక విషయం మరుగు చేస్తే ఎవరి వల్ల కాదు. ఘనత ఏమండి సంఘ ఈ రోజున కరోనా ఆగుద్ది. కరోనా ఎప్పుడికి ఫుల్ స్టాప్ పెట్టడదని చెప్పగలరా? ఈ 3,000 మతాల్లో మా దేవుడు మాకో దేవుడు మాకో దేవుడు అని చెప్పుకుని సంకలు కొట్టుకుంటున్న వాళ్ళు ఇదిగో మా దేవుడు ఇలాగ ఆపుతానన్నాడు, లేకపోతే అప్పుడు ఆగుద్దైనా చెప్పగలరా? కరోనా ప్రారంభంలో మార్చి ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఒక యవనస్తుడు సోషల్ మీడియాలో కొత్తగా రక్షించబడ్డాడు. అతను ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆదుపడుతూ ఉంటాడు. ఆసక్తి ఉన్నాడు ఆదుర్త పడుతూ ఉంటాడు. ఆ సోదరుడు ఏమంటే ఒక మెసేజ్ పెట్టి ఆయన ఫోటో కూడా కూర్చున్నాడు. ఒంగోలులో ఒక బ్రదర్ ఉన్నాడు, రక్షించబడిన బ్రదరు. ఇతనేమో సికింద్రాబాద్లో ఉన్నాడు. కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాతో పాటు ఒంగోలులో ఒక బ్రదర్ ఉన్నాడు, రక్షించబడిన వాళ్ళు, మేమిద్దరం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళం. మా ఇద్దరిని టీవీ మీడియా వాళ్ళని, ఛానల్లో అందరినీ పిలవండి, పత్రికలు పిలవండి, వాళ్ళు ఎదుట ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన సహోదరుడును సహోదరుడునంట ముఖ్యమంత్రి గారు ఏమండి టీవీ వాళ్ళందరినీ పిలిచి, పేపర్ వాళ్ళందరినీ పిలిచి వీళ్ళిద్దరిని ముందు ప్రార్థన చేయిస్తారంట. ప్రపంచమంతా ఈ ప్రార్థన వీళ్ళు చేస్తూ ఉంటే, మేము ప్రార్థన చేసిన తర్వాత తెలంగాణలో ఒక్క కేసు వస్తే మమ్మల్ని ఉరిదీసేయండి అన్నాడు. ఆహా, మేము ప్రార్థన చేసిన తర్వాత అది వాట్సాప్లో ఉంది, బహుశా సహోదరుడి మెసేజ్ వింటే అర్థమవుద్ది. మేమిద్దరం ప్రార్థన చేస్తాం, ఒంగోలు ఉన్న సహోదరుడు ఈ సహోదరుడు ప్రార్థన చేస్తారంట. వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత టీవీలు అన్నిటి ప్రచురం చేశాడు, పేపర్లో ఇచ్చేయాలంట. తర్వాత కేసు వస్తేనంట మా ఉరి చేసేయన్నాడు. ఏమండి పిచ్చోడు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే టీవీ వాడు ఛానళ్ళన్నీ కవర్ చేయాలా, పత్రికలన్నిట్లో రాయాలా, ఏమండి పత్రికలన్నిట్లో రాయాలా, అందులో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చి మీ దగ్గర నిలవాలా? వెలుగు దూత నీలో ప్రవేశించి, వెలుగు దూత ఆత్మ నీలో ప్రవేశించి పబ్లిసిటీ కోసం నువ్వు అది. మరి నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు పెరిగిపోమని ప్రార్థన చేసావా నాయనా? నువ్వు సహోదరుడా ఈరోజు పెరిగిపోమని ప్రార్థన చేసావా? టీవీ నీకు ఇవ్వలేదు కాబట్టి, పేపర్లో నీకు ఇవ్వలేదు కాబట్టి, కేసీఆర్ గారు నీ మాట లెక్క చేయలేదు కాబట్టి, ఒంగోలు సహోదరుడు నీవు ప్రపంచమంతా పెరిగిపోవాలని ప్రార్థన చేసేవాళ్ళం, అందుకే పెరిగిపోయింది. జాగ్రత్త. దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు నిజమైనటువంటి నీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తే ఈ ఏరియాలో సికింద్రాబాద్లో ఈ రోజుని ఎన్ని 100,000 పెరిగిపోతాలిగావా? మీ ఇద్దరు ఈ పాటి ఉరికంభం మీద గరికి మురిసిపోవను. మీ ఇద్దరినే కానీ అలా చేస్తుంటే దేవుడు ఎందుకు తప్పించాడు? టీవీ ముందుకు తీసుకొచ్చి, పేపర్ల ముందు తీసుకొస్తే ఇద్దరిని మీరే ఉరి తీసుకుంటూ, లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకుంటూ జరుగును. అటువంటి వెలుగు దూతకి చోటు
క్రైస్తవులు ప్రార్థనలు చేయండి, లేకపోతే మౌనంగా ఊరుకోండి. దేవుడు అంటున్నాడు, దురదృష్టం, ఎంతైనా దురదృష్టం. ఈరోజు ప్రపంచ మానవాళిని పట్టిస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం 5వ వచనములో అంతమే వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనుకున్నది, సమీపమాయను. నీ కొరకు కరోనా ఎవడి కొరకు అని పెట్టుకుంటుందో, విడిగా తిరిగే ప్రతి వాడి కొరకు. ఏమంటే మందు కోసం పరిగెడుతున్నావు నువ్వు, విడిగా పరుగులు తీస్తున్నావు నువ్వు, నీకు చేతిలో బైక్ ఉంది కదా అని చెప్పేసి రోడ్ల మీద నీ ఇష్టాన్ని తిరుగుతున్నావు. కరోనా నీ కొరకు కనిపెట్టుకుని కూర్చుంది, జాగ్రత్త, కనిపెట్టుకుని కూర్చుంది, ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదకు దుర్దినములు వచ్చుచున్నవి, సమయము వచ్చుచున్నది, దిన సమీపమయ్యను. ఆ దినము కాదు, ఇక పెళ్ళిళ్ళు జరగవు, ధ్వనియే స్వరమండలం మీద వినబడుచుంది. అందుకే చూసినట్లే దేవుడు అంటున్నాడు, ఈరోజు ప్రపంచ మానవాళి జనులు సమాధానం ప్రచారించుచున్నారు కానీ వారికి దొరకదు. హెజ్కేలు 7:25 సమాధానం కొరకు విచారిస్తున్నారు కానీ ఇక సమాధానం దొరకదు. ఇక నీకు సమాధానం దొరకదు. యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి సమాధానం నేను లోకం ఇచ్చినట్లు ఇవ్వట్లేదు, నా సమాధానం మీకు ఇస్తున్నాను అన్నాడు ప్రభు. సమాధానం ప్రపంచం సమాధానం దేవుడి. 26వ వచనం, నాశనం కలుగుతున్నది, సమాచారం వెంబడి సమాచారం. పక్కనే ఒక ఫ్యాక్టరీ పేలిపోవడం, మరొక పక్కన ఫ్యాక్టరీ లీక్ అవ్వడం, ఒక పక్కనే యాక్సిడెంట్ జరిగితే మరొక పక్కనే మర్డర్, మరొక పక్కనే మర్డర్ జరిగితే మరొక పక్కన హత్యాచారం, మరొక పక్కనే మరొకటి. ఎక్కడ సమాధానం ఉందా? బైబిల్ చెప్తున్న ప్రకారం ఈ రోజుని భూమి మీద ఏ మానవుడికి సమాధానం లేని, ఎవరింట్లో వాళ్ళు కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే సరే. అందుకని దేవుడు అంటున్నాడు, సమాధానము కూర్చున్నారు కానీ దొరకదు, నాశనం కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చున్నది. ఇదిగో ఈ మండలంలో బయటపడ్డాయంటే ఆ కీడి మండలంలో సమాచారం, కేసులు బయట. ఈ రోజు సమాచారం వెంబడి సమాచారం, రేపు ఎన్ని సమాచారం వెంబడి సమాచారం వచ్చున్నది. దర్శనం కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయారు, పెద్దలు ఆలోచన చెయ్యక ఉన్నారు. రాజు వాక్కులు పడుచున్నాడు, అధికారులు భీతి చెందుతున్నారు, సామాన్యులు కూర్చున్నారు. 3 విషయాలు. రాజులు దేశాన్ని పరిపాలించే అమెరికా ప్రెసిడెంట్ వాక్యులే పడుతున్నాడు, ఏరియాలు దిక్కుతేచని పరిస్థితిలో పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు, అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోతుంటే వాక్యులు చెందుతున్నారు. ఆ దేశం గొప్ప, మా దేశం గొప్ప, మేము గొప్ప అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజుని చిన్న కంటికి కనిపించిన జీవికి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారా? ఏమండి, ఏది మానవుడి జ్ఞానం దేవుడు మరుగుపరిస్తే నీ జ్ఞానం శూన్యం. నేను చంద్రమండలంలోకి వెళ్ళిపోయాను, సూర్యమండలం వెళ్తాను, ఏమండి పాతాళంలోకి దిగిపోతాను, ఏవేవి చేసేస్తానని చెప్పేసి కబుర్లు చెప్పిన అవన్నీ దేవుడు బయలుపరిస్తేనే మానవుడు బయలుపరిచాడు. ఈరోజు యాక్షన్ 5 నెలలు అయిపోతుంది, ఎవరి స్టేట్మెంట్ వచ్చిన స్టేట్మెంట్లు ఏది కూడా ప్రపంచ సంస్థ, ఆరోగ్య సంస్థ ఏమండి ఏమి సర్టిఫికెట్ చేయట్లేదు. రామ్దేవ బాబా ముందే అన్నాడు, భూమి తెచ్చేసే మార్కెట్ అని. ఆయన పతంజలి మార్కెట్ సర్టిఫికెట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇవాళ సర్టిఫికెట్ ఇదే. అది అంటే ఏది మానవుడు దేవుడు మరుపరిచాడంటే మానవుడు ఏమీ చేయలేడు, గడ్డి పరకవదు మానవ. అందుకని దేవుడు రాజులు పడుతున్నారు, అధికారులు భీతి చెందుతున్నారు, అధికారులు రోజు పరుగులు, IAS ఆఫీసర్లు, DSPలు, SPలు, MPలు, MLలు భీతి చెందుతున్నారు. సామాన్య జనులు వణుకుతున్నారు. 3 తెగలు, 3 సామాన్య జనులు
భీతి దాక్కునే పరిస్థితులు వచ్చింది. ఏం చేయాలి? సామాన్య జనులు వ్యాపారాలు లేక, ఏమండి, హై స్కూల్ లేకపోతే బయటికి వెళ్ళడానికి భయమేసి సామాన్య జనులు భీతి చెందుతున్నారంట. అందుకే ఇప్పుడున్నటువంటి మాటను చూసినట్లయితే ఈ రోజునే మీరు శాస్త్రారా, పరిచయులారా, మీరు కనిపించేలాగానేమో దోమని వడకడుతున్నారు, కనిపించకుండగానేమో మీరు ఏం చేస్తున్నారంటే ఒంటెలు మింగేస్తున్నారు అన్నాడు. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపడ చేయుదురు కానీ అవి లోపల తోపుతో జితేంద్రియముతోను నిండి. గిన్నె పళ్ళెము ఎలా ఉంటుంది? గిన్నె లోతుగా ఉంటుంది. ఏం చేస్తున్నారని మీరు శుద్ధి చేయుదురు కానీ లోపల తోపుతోనూ గిన్నె పైన తళతళ మిరిచిపోయేలాగా చేస్తున్నారు. గిన్నె పళ్ళాన్ని కూడా పైన తళతళ మిరిచిపోయేలాగా చేసేస్తున్నారు. పైన పిచ్చ మేకప్ టంగీలు దించుకుని చెంగులు చేసి రక్ష రేకు కట్టుకుని ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మోషే పీఠం మీద కూర్చుని మీరు పీఠాధిపతులుగా శాతున్నటువంటి దేవుడు అంటున్నాడు, మీరు గిన్నె పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు వెలుపల శుద్ధి. ఏమంటే శరీర శుద్ధిని కోరే దేవుడు కాదు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటే పరిశుద్ధత దేన్ని బట్టి వస్తాయి? ఈ రోజులో ఇల్లంతా బంగారం పోతుందో వెండి పోతుందో, ఏమంటే నువ్వు అలంకరించుకుంటే ఆ వెండి బంగారం బట్టి పరిశుద్ధత రాదు. పట్టు వస్త్రాలు కట్టుకుంటే పరిశుద్ధత రాదు. ఏమండి, లేకపోతే నీకు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అయితే పరిశుద్ధత రాదు. లేదా నువ్వు అగ్ర కులమైతే పరిశుద్ధత రాదు. పరిశుద్ధత ఏమండి, యేసుక్రీస్తు వారి రక్తము పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు వారు కార్చిన పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధ రక్తం ఎవరైతే విశ్వసిస్తారో, ఆ రక్త పోక్షణ ఎవరిలో ఉంటుందో వారి జీవితాలను విప్లవాత్మకంగా మార్చి లోకములో పాపములో శాపములో ప్రతి అపవిత్రతను దీనికోసం ప్రత్యేకంగా జీవించే వాళ్ళు పరిశుద్ధులు. ఈ రోజుని వాళ్ళు కోకోలుగా ఉన్నారు, మురికి వాడలో ఉన్నారు, గుడిసెల్లో నివసిస్తున్నారు, సరైన వస్త్రం లేదు, సరైన ఆరోగ్యం లేదు. వాళ్ళు పరిశుద్ధత శిస్తుంది. నమ్మగలవా? నీవు నమ్మలేవు. నిజాలు బయలు చెప్తుంది. మురికి వాళ్ళలో ఉన్నారు, గుడిసెల్లో నివసిస్తున్నారు. ఏమండి, గుడిసెల్లో నివసిస్తున్నారు. సరైన వస్త్రం, సరైన ఆహారం లేదు, సరైన ఆరోగ్యం లేదు. అయినా యేసు రక్తము వారిలో ఉంది. నీతిగా జీవిస్తూ పరిశుద్ధులుగా జీవిస్తున్నారు. అందుకు చూసినట్లయితే శుద్ధి చేయుదురు కానీ లోపల పెద్ద తోపు. ఇది ఒక సింగం డైలాగ్ అయింది, లోపల తోపు అన్నది. లోపల అంతా కూడా చూసేనే కక్కుకునేలాగా ఉంది. లోపల గిన్నెలోను పళ్ళెములోను పెద్ద తోపు అజితేంద్రియత్వముతో నిండి ఉన్నది. అబ్బబ్బబ్బా, లోపల అజితేంద్రియములు గూడుకుపోయి ఉన్నటువంటి తోపుతో అజితేంద్రియంతో నిండి ఉన్నది. పరిచయుడా, గిన్నెను పళ్ళెమును వెలుపు శుద్ధి, వాటి లోపల శుద్ధి చెయ్యి. ముందు లోపల శుద్ధి చెయ్యి. లోపల అంటే నీ హృదయాన్ని కడుక్కో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయాన్ని లోపల నువ్వు సరి చేసుకోకుండా పైనవో తళతళ మీరు కనిపిస్తే సుఖం ఉంది, లోపల చేసుకోవాలి. శాస్త్రుల పరిచయులు గుడ్డి పరిచయుడా, నిన్ను కళ్ళు లేవు, నీకెవడిచ్చాడు చిన్న గిన్నెకి తోడమ్మని? నీ కళ్ళు లేవు, పళ్ళెం తమ్మని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? గుడ్డి పరిచర్య చేస్తున్నావు కానీ గుడ్డి పరిచర్య. కళ్ళు లేనివాడు లోపల ఏముంది ఏం తెలుస్తుంది? మట్టికి తెల్లగా తోముతున్నాడు, పళ్ళెం లోపల తోముతున్నాడు. సంఘాన్ని నడిపే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయితే సంఘం అలాగే ఉంటుంది. సంఘాన్ని నడిపించే వాళ్ళు
మీ గుడ్డోళ్ళు అయితే సంఘం పైకి చాలా బాగున్నట్టుగా ఉంటుంది. అబ్బా చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు చర్చి కట్టారండి, ఏసీ చర్చ్ అండి, చాలా అద్భుతమైన చర్చ్ అండి. కానీ లోపతో అతిరేంద్రియములతోటి ఏమిటి కంపుతో అప్పు ఏమిటి వసనతో నింపబడినటువంటి పరిస్థితులు ఈ రోజుని క్రైస్తవం మనం ఏదో చూస్తూ ఉంటాం. అందుకే గుడ్డి పరిచయ గిన్నెయు వెలుపడ శుద్ధిగినట్లు ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. 27 వేషధారులైన శాస్త్రుల పరిచయ సున్నము కొట్టిన సమాధులు ఎలాగున్నారు? సున్నము కొట్టిన సమాధులు పైకి తెల్లగా కనిపిస్తాయి, అవే సెలవిచ్చాడు. అవి వెలుపల శృంగారముగా కానీ లోపల ఎముకలతో కల్మషముతో నిండి ఉన్నవి. పైకి తెల్లగా కనిపిస్తున్న శృంగారంతో పీట్లేసి చక్కగా గోరీలను శృంగారించుతున్నారు, గోరీలకి పెయింట్లు వేస్తున్నారు. గోరీ చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు, మంచిదే. కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో కల్మషముతో నిండి ఉన్నది. ఈ రోజుని శాస్త్రుల వేషధారులు ప్రబంటున్నాడు ఏమన్నాడు, మీరు లోపల చచ్చిన సమాధిలో చచ్చి కుళ్ళిపోయినట్టు ఎముకలు ఉన్నాయి చూస్తే, అటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో ఉన్నాయి. అందుకే చచ్చి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నాయి. అలాగే మీరును వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నది. బయట మనుషులకి సమాధి తెల్లగా కనిపించినట్టుగా, సమాధి తెల్లగా ఉన్నట్లుగా ఉంటారు. మీరు మనుష్యులకి పైకి నీతిమంతులుగా కనబడుతుండు, దేవుడు మీ హృదయమని ఎరుగును. మనుష్యుల ఎదుట మీరు నీతిమంతులుగా కనబడాలనుకుంటే దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల దృష్టిమైనది దేవుడికి అసహ్యమైనది. వారి అమ్మ సువార్త 16వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పుకుండా వచ్చాడు. అందుకు చూసినట్లయితే బిడ్డలారా, వారు శాస్త్రుల పరిచయాలు వేషరులు అయినటువంటి 7 సార్లు 6 విషయం మీకు చెప్పేశాను. 7వ విషయాన్ని చూద్దాం. 29వ వచనములో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయలేరా, మీరు ప్రవక్తలను సమాధులను కట్టించుచు నీతిమంతుల గురిలను శృంగరించు. మనము మన పితరుల దినములలో ఉండి ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారై ఉండకపోతామని చెప్పుకుందురు. మీరు వేషధారులైన పరిచయలేరా, మీరు ప్రవక్త సమాధులు కట్టిస్తులేమో ప్రవక్తలను చంపేశారు, మీరు వచ్చి చంపేసిన ప్రవక్తలకు సమాధులు కడుతున్నారు. సమాధులు కడుతున్నాం, సందాలు ఇవ్వండి అన్నట్టుగా. ఏమండి, మీ పితరులేమో ప్రవక్తలను చంపేశారు, మీరు మహాభక్తులేగా ప్రవక్తలకు సమయానికి మీరు సిద్ధమైపోయారు. పైగా మీరు అంటున్నారు, ప్రవక్తల మరణం విషయం పవారై ఉండకపోదాము. ఎందుకు చేశారు? మా పితరులు మేముంటే అలాగే చేయలేకపోదు కదా, మేము అలా ప్రవక్తలకు సపనీయకపోదాం అని చెప్పేసి పై వేషం దగ్గర మాట్లాడుతున్నారు. యేసు అంటున్నాడు 31, అందువలనే ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు కాదు, ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు. దేవుడు చెప్పిన ప్రభు ప్రతి మాట మీ ప్రవక్తలను చంపిన వారి కుమారులే, కానీ మేము దేవుని కుమారులు అంటారు. మీరు దేవుని కుమారులు అయ్యే ప్రవక్తలను ఎందుకు చంపుతారు? మీరు అబ్రహాము మా తండ్రి అంటున్నారు. అబ్రహాం మీ తండ్రి అయితే నా ఎదురాళ్ళు గారు ప్రభు మీరే సాక్షి చెప్పుకొని వస్తున్నారు. మా తండ్రులు భక్తులను చంపేశారు అని మేము వారి కుమారులు మేము ఉన్నట్టయితే అలా చేసి ఉండేవాళ్ళం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ప్రభు అన్నాడు, మీరును మీ పితరులు పరిమాణం పూర్తి చేయండి. మీరు వేషారులు, మీరు శాస్త్రులు వేషధారులు. మీ పితరులు పాప పరిపూర్ణం చేసినట్టుగా మీరు కూడా మీ పాపాన్ని పరిపూర్ణం చేయండి. ప్రతి తరములో ప్రతి యుగములో కూడా పాపం పరిపక్వం అయిపోతే, పాపం పండిపోతే పండు రాలిపోద్ది అంటాడు చూసావా? పాపం ప్రపంచానికి పాపం పండిపోయింది, ఈ ప్రపంచం పైరు ఎండిపోయింది. ఆశించి దేవుడు కొడవలు పడేసి తీర్పులు తీరుస్తున్నాడు. ఒక్కొక్క ఎండిపోయినటువంటి ఒక్కొక్కటి కోత కోయబడుతుంది, నశించిపోయినటువంటి
ఎన్ని లక్షల వేలు కోట్లు వచ్చింది. ఈ ప్రపంచం యొక్క పాపం పండిపోయింది. ఉమ్మడిగా ఎవరికి వాడే పాపం పెరిగిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నాడు. కానీ అయ్యో నేను పాపినే, నేను పాపం చేసేనే అని చెప్పి నీ పాపం సరి చేసుకుని దేవుని భయం కలిగి జీవించడం ఇష్టపడుతున్నావు. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, మీ పాపాలను పరిపూర్ణం చేయండి సర్పలారా సర్ప సంతాన అన్నాడు. అది సర్పమాడు. వాళ్ళేమో అబ్రహాము సంతానం మేము దేవుని కుమారులం అంటున్నారు. మీరు సర్పములారా సర్ప సంతానం అను. ఏదేను తోటలో సర్పం చెప్పిన మాట వింది. సర్పం తినదు కాబట్టి ఆనాడు సర్పం చెప్పిన బొమ్మకు పుట్టిన వాడే కయ్యోను. అందుకనే వాడు దుష్టుని సంబంధంగా హేబేలు నీతిమంతుడు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు. చనిపోయి మాట్లాడు ఎవడంటే హేబేలు. అతని రక్తము నీళ్ళలో నుంచి దేవునికి భూమిలో నుంచి నేలలో నుంచి భూమిలో నుంచి దేవునికి మొరబడదు. చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు. నీతిమంతుల రక్తము చనిపోయి యేసు ప్రభు వారు అన్న మాటలు ఇవి. ఈ రోజు ఎందరో దైవజనులు, భక్తి సింగ్ గారు ఏంటి, దైవజనులు యేసన్న గారు ఏంటి, పరంజ్యోతి గారు ఏంటి, ఏమంటే పెద్ద పెద్ద దైవజనులందరూ వారు చనిపోయినప్పుడు కూడా క్రియలు, వారు చేసిన బోధలు, వారి విశ్వాసం ద్వారా చేసిన విశ్వాస క్రియలు, వారి సంఘాల్లో వారి సహవాసాల కుటుంబాలు మాట్లాడుతాయి. చనిపోయి మాట్లాడదామని క్రైస్తవుడు అంటే చనిపోయినా బ్రతుకున్నట్టుగా ఏమంటాడు. బైబిల్లో ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు లక్షల కొలది దైవజనులు ఉన్నారు. అందరూ చనిపోయిన వాళ్ళే, కానీ సజీవముగా 7 మనతో మాట్లాడుతున్నారు. చూసినట్లయితే ఆ సర్ప సంతానాన్ని పుట్టినటువంటి వాళ్ళు మీరు కయ్యో సంతానం, సర్పములారా సర్ప సంతానం, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందురు. అబ్బా వండర్ఫుల్ మాట మాట్లాడండి. అయ్యో వేషధారులైన నరక శిక్ష ఉంది. ఈ ప్రపంచంలో ఎన్నో పడుతున్నాయి. ఆఖరికి ఉరి శిక్ష పడ్డా నీ శరీరాన్ని చచ్చిపోతుంది, కానీ నీ ఆత్మకి సావు లేదు. సావు లేని నరక శిక్ష. ఉరి శిక్ష వేసామని శరీరాన్ని అనుకుంటున్నారు. వారి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయి పాతాళం అగ్ని గంధకముల గుండములో నరక యాతన అనిపిస్తుంది. అదే యేసు ప్రభు అన్నాడు, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందురు. మీరు తప్పించుకోలేము. పాపలు జీవించి ఈ రోజుని నరక శిక్షను తప్పించుకోలేడు. కరోనా వచ్చి చచ్చిపోతామని భయం ఒకటే కదా భయమే, కానీ చచ్చిపోయిన తర్వాత రక్షణ లేదు. చనిపోతే నరక శిక్ష ఉందన్నాడు యేసు ప్రభు. శరీరాన్ని చంపేవాడికి శని తర్వాత ఆత్మను కూడా చంపే భయపడమని ప్రభువారి స్పష్టంగా చెప్పాడు. రక్షణ పొంది ఉంటే, నువ్వు ఉంటే, యేసు ప్రభు నామములో నువ్వు రక్షణ పొంది ఉంటే కటోరా వచ్చినా చనిపోయినా ఏం బాధపడక్కలేదు. మన ఆత్మ నవదూతలు వచ్చి పరదేశికి తీసుకెళ్తాయి. అందుకని రక్షణ పొందండి. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే మీరు రక్షణ పొందండి, మారు పొందండి. మీ పాపాలు సీక్రెట్గా ప్రభు దగ్గర ఒప్పుకోండి. మంచి సేవల దగ్గరికి వెళ్ళి బాప్తీసాలు పొందండి. ఏం జరుగుద్దో, ఏ క్షణం ఏం జరుగుద్దో, ఇంకా ఆరాధనలు ఉంటాయో ఉండవో, అంతకు మూసుకొస్తున్న పరిస్థితుల్లో నీ రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేసేవా? నువ్వు 2000 సంవత్సరాల ప్రతి తల్లి గర్భంలో పిండం రాలిపోయిన సమానం. చాలామంది దెయ్యాలు పట్టుకుని తింటము, సీరియళ్ళు, నిద్ర, త్రాగుడు, ఇదే జీవితం అనుకుంటున్నారు. తింటము, సినిమాలు, సీరియళ్ళు, త్రాగుడు, తిండిపోతానము, వీటితోటి కాలం పుచ్చుకుంటున్నారు. జాగ్రత్త. ఏ క్షణమైన నువ్వు కుటుక్కుమనేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఏ క్షణమైన జగాశానికి రావచ్చు. అందుకు చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు నరక శిక్షను ఎలా తప్పించుకుంటారు? తప్పించుకోలేరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా తప్పించుకుంటారు? దేవుడు ఉచితంగా ప్రకటించాడు, ఉచితంగా ఇచ్చాడు, రూపాయి ఖర్చు లేకుండా ఉందా? తప్పించుకోలేవు. రాబోయే ఉగ్రతను తప్పించుకోలేవు. నీ ఆత్మ నరకించి తప్పించులేవు.
తప్పించుకోలేవు నీవు. అందుకని నువ్వు తప్పించుకునేలాగా సమయం ఉండగానే వేషధారణ తను మానేసి మారు మనసు పొంది శాస్త్రుల పరిశీలిని 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏశాడు. ఆయన క్రీస్తు కొరడా చల్లు అనిపించాడు. వాళ్ళని 7 సార్లు అయ్యో వేషధారులని 7 సార్లు ప్రభువారు 23వ అధ్యాయంలో మాట్లాడుకుంటూ వచ్చాడు. అందుకని ఈ సబ్జెక్టుని ఇంతటితో ముగిస్తున్నాను. ఆఖరిగా ప్రభు చేసిందంటే, సర్పములారా, సర్ప సంతానములారా, నరక శిక్షణ మీరు ఎలా తప్పించుకుంటారు? నరక శిక్షణ తప్పించి దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పించుకో. ఇంకా మారు మనసు పొందకపోతే మనసు మార్చుకో. ఇంకా వేషధారణ ఉంటే వేషధారణ చేసుకో. ఇంకా బాప్తిసం పొందకపోతే బాప్తిసం అని పొందు. నీ పేరు జీవగ్రంథం లెక్కించుకో. కరోనా వచ్చినా నువ్వే భయపడవలసిన పని లేదు. బెడ్లు వేస్తాడు. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే కరోనా కనిపెట్టుకుంటుంది. అది ఎదురొచ్చే పరిస్థితులు ఉంది. జాగ్రత్త. అది పరిస్థితులు తప్పించడానికి శాస్త్రుల పరిశీలన 7 సార్లు అయ్యో వేశాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తుతులు ప్రభువు. మీరు వేదనతో అయ్యో అని కేకలేసినటువంటి మాటల్ని ఇది 4 వర్తమానాల్లో బిడ్డలకి వివరించాను. ఈ లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలు బలపరిచి నరక శిక్షను తప్పించుకుని రక్షణ పొందడానికి కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.